యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు సాహితీ ప్రపంచంలో ప్రముఖుడే కాదు, హిందీ భాషా కోవిదుడిగా జాతీయ స్థాయిలో పేరున్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. నందమూరి తారక రామారావు గారికి ఉన్న ఆంతరంగికుల్లో ఒకరిగా పేరు పొందారు. ఒక రచయితగా 32 పుస్తకాలు, వందల కొద్ది ఆర్టికల్స్ రచించారు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు ఆయన్ని గౌరవించాయి. తెలుగుదేశం పార్టీతో నందమూరి కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తనకి మధ్య సరైన సంబంధాలు లేవు అని చెప్పే ఆయన చంద్రబాబు గారి గురించి ఒక టీవీ షోలో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనని నమ్మకపోయినా ఆయనంటే తనకి ఎంతో జాలి అని అన్నారు. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి ఒక రోబోలా పనిచేస్తున్నారని, ఆయనకి రాజకీయ జీవితం తప్ప వ్యక్తిగత జీవితం ఉండదని, ఒక మంచి సినిమా చూడడం గాని, స్నేహితులతో కాలక్షేపంగా ఒక బీరు తాగడం గాని, ఇతర ఏ అలవాట్లు గాని ఉండవన్నారు. అలాగే తెలుగు భాషా పరిరక్షణ కోసం ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సింది ఎంతో ఉందన్నారు. పోలవరం వలన, ఐటీ అభివృద్ధి వలన చరిత్రలో పేరు రాదని, భాషా పరిరక్షణ కోసం కృషి చేసిన రాజరాజ నరేంద్రుడు లాంటి రాజులను ఈనాటికి చరిత్ర మరువలేదు అన్నారు యార్లగడ్డ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.